హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న జరిగిన ఆర్ఆర్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మ్యాచ్ జైపూర్లో జరిగింది. ఫస్ట్ రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అది చాలా పెద్ద రాంగ్ డెసిషన్ అనే చెప్పాలి రేయాన్ పరాగ్ నుంచి. ఎందుకంటే ఎంఐ వాళ్ళు 217 కొట్టారు, కానీ ఆర్ఆర్ వాళ్ళు 117కి ఆల్ అవుట్ అయిపోయారు. ఎంఐ దగ్గర చాలా స్ట్రాంగ్ బౌలింగ్ ఉంది. అందరూ మంచి మ్యాచ్ విన్నింగ్ బౌలర్స్ ఉన్నారు. రేయాన్ పరాగ్ దగ్గర నుంచి ఇన్ఎక్స్పీరియన్స్ కనిపించింది ఆ విషయంలో మాత్రం. ఇంకా ఎంఐ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ఎంఐ బ్యాటింగ్కి దిగి ఫస్ట్ 217 రన్స్ కొట్టింది ఫర్ ద లాస్ ఆఫ్ ఓన్లీ 2 వికెట్స్. ఓన్లీ 2 వికెట్స్ అని ఎందుకు అంటున్నానంటే ఆ 2 వికెట్స్ తీయడానికే రాజస్థాన్ వాళ్ళు 3 చెరువులు నీళ్ళు తాగారు. మంచి బ్యాటింగ్ పిచ్, అసలు మామూలుగా ఆడలేదు. ముంబై వాళ్ళు చాలా బాగా ఆడారు. రేయాన్ రికల్టన్ 38 బాల్స్లో 61 రన్స్ కొట్టాడు. రోహిత్ శర్మ 36 బాల్స్లో 53 రన్స్ కొట్టాడు. వీళ్ళిద్దరిని ఎలాగోకలా కష్టపడి అవుట్ చేశారు రాజస్థాన్ వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్యలో 116 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది 71 బాల్స్లో. ఆ పార్ట్నర్షిప్ వల్లే 217 రన్స్ వచ్చాయి. తర్వాత సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వచ్చారు. కెప్టెన్ కాబట్టి తను పైకి ప్రమోట్ చేసుకున్నాడు. నెంబర్ 4లో బ్యాటింగ్కి వచ్చాడు. చాలా బాగా ఆడారు ఇద్దరు. 209 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశారు. ఇద్దరు 23 బాల్స్లో 48 రన్స్ కొట్టాడు. వాళ్ళిద్దరి మధ్యలో 94 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది 44 బాల్స్లో. అలా అసలు ముంబై బ్యాటర్స్ రాజస్థాన్ బౌలర్స్ని డామినేట్ చేశారని చెప్పాలి. అసలు వాళ్ళకి ఊపిరి తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. కొడుతూనే ఉన్నారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు. 217 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్కి దిగిన రాజస్థాన్ అసలు పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. పవర్ ప్లేలోనే 5 వికెట్స్ పడ్డాయి వాళ్ళకి. బుమ్రాకి 2 వికెట్స్ వచ్చాయి, బోల్ట్కి 2 వికెట్స్ వచ్చాయి, దీపక్ చహర్కి 1 వికెట్ వచ్చింది. అలా పవర్ ప్లేలోనే 5 వికెట్స్ పడ్డాయి. ఇంకా రాజస్థాన్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే అసలు వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా నిలబడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఒక్కళ్ళకి కూడా ముంబై వాళ్ళు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ తీస్తూనే ఉన్నారు. అసలు హైయెస్ట్ రన్స్ కొట్టింది జోఫ్రా ఆర్చర్, 30 రన్స్ కొట్టాడు 27 బాల్స్లో. ఇంకా తీసేస్తే 13, 14, 11, 7, 8 అదేదో బైనరీ కోడ్ లాగా వచ్చినోడు వచ్చినట్టు వెళ్ళిపోయాడు, కానీ ఒక్కడు కూడా ఆడలేదు. పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని చెప్పాలి రాజస్థాన్ ఈ మ్యాచ్లో. ఎక్కడైతే టాస్ గెలిచి రేయాన్ పరాగ్ చేసింగ్ అన్నాడో అక్కడే ఫెయిల్ అయింది. అసలు ముంబై బౌలర్స్ చాలా క్వాలిటీగా వేశారు. అసలు ఫీల్డింగ్ కూడా మామూలుగా చేయలేదు. వాళ్ళు హాఫ్ ఛాన్సెస్ని కూడా కన్వర్ట్ చేశారు క్యాచెస్ కింద. ఇంకా ముంబై బౌలింగ్ విషయానికి వచ్చేస్తే బుమ్రాకి 3 వికెట్స్ వచ్చాయి, కరణ్ శర్మకి 3 వికెట్స్ వచ్చాయి. కరణ్ శర్మ కూడా చాలా బాగా వేశాడు. ఒకే ఓవర్లో 2 వికెట్స్ కూడా తీసుకున్నాడు. బోల్ట్కి 2 వికెట్స్ వచ్చాయి. హార్దిక్ పాండ్యాకి, దీపక్ చహర్కి 1 వికెట్ వచ్చింది. హార్దిక్ పాండ్యా మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. బ్యాటింగ్లో 48 రన్స్ కొట్టాడు, బౌలింగ్లో 1 వికెట్ కూడా తీసుకున్నాడు. అలా టోటల్ టీమ్ ఎఫర్ట్ పెట్టి ఎంఐ ఈ మ్యాచ్ని గెలిచింది. వాళ్ళ టీంలో అందరూ మంచి ప్లేయర్సే ఉన్నారు. ఇండియన్ కోర్
వాళ్ళ దాంట్లోనే ఉన్నారు. వాళ్ళందరూ ఆడితే ఎలా ఉంటుందో ఈరోజు ఎంఐ ఒక చిన్న ట్రైలర్ వేసి చూపించారు ప్లే ఆఫ్స్కి వచ్చే మిగతా టీమ్స్ అన్నిటికీ. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆర్ఆర్ అఫీషియల్గా IPL 2025 ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అవుట్ అయిపోయినట్టే. ఎంఐ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిద్ది, దానిలో డౌట్ లేదు. అదిగాక వాళ్ళు ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు 100 runs తేడాతో ఈ మ్యాచ్ని గెలిచారు కాబట్టి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయారు విత్ 1.27 నెట్ రన్ రేట్. చాలా మంచి నెట్ రన్ రేట్ అది. ఒకవేళ నెట్ రన్ రేట్ ప్లేలోకి వస్తే అది ముంబై ఇండియన్స్కి చాలా ఉపయోగపడిద్ది. మంచి రన్ రేట్ ఉంది కాబట్టి. జైపూర్లో 13 years తర్వాత గెలిచారు ముంబై ఇండియన్స్ వాళ్ళు. చాలా బాగా ఆడారు. సో అది ఈరోజు మ్యాచ్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని క్రికెట్ చూసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టంప్స్ అండ్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.